అంటే శరీరంలో కూడా దేవతలు ఉన్నారు. వీళ్ళని పిండాండ దేవతలు. షట్చక్రాలలో శరీరంలో 7 చక్రాల్లో దేవతలు ఉన్నారు. ఆ బ్రహ్మాండ దేవతలే ఇక్కడ ఉన్నారు. బ్రహ్మాండ దేవతలు ఒక సెట్టే. బ్రహ్మాండం అనేది పెద్దది. పంచభూతాలు, నవగ్రహాలు, దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, ఇదంతా ఒక సెట్టు. ప్రతి జీవిలో ఆ సెట్ ఉంది. ప్రతి జీవిలో ఆ బ్రహ్మాండం సూక్ష్మంగా ఉంది. అందుకని ఈ బ్రహ్మాండ దేవతలు ఫస్ట్ శివపార్వతులు పరబ్రహ్మగా ఉన్నారు. తెల్లకణం, ఎర్రకణం వాళ్ళిద్దరు కలిస్తే రాజరాజేశ్వరి అవుతుంది. మిశ్రం బిందు, అరుణకాంతి. వాళ్ళ వల్ల ఏముంది, భూమి జలము కలిసే కాడ సృష్టి జరుగుతుంది. అక్కడ బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ, ఈ బ్రహ్మతత్వం భూమి జలం కలిసాడు బ్రహ్మ. అగ్ని ఉంది. తర్వాత అగ్ని విష్ణు, లక్ష్మీనారాయణ పరిపాలన. తర్వాత వాయువు, ఆకాశం ఉంది, అది ఈశ్వరుడు. అందుకనే ఈ మూడుని బ్రహ్మగా కొలుస్తున్నాం బయట మనం. ఆ జలంగా కవిత్వ పాండిత్యాలు వస్తాయి, మాటలు అవన్నీ వచ్చే అంటే మనం జీవరాశికి మాట్లాడేది ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు మనకున్నాయి. అక్కడ లేవు. లేకపోయినా కూడా అవ్యక్తంగా ఉంది. భూమి, జలం, బ్రహ్మ. ఆయన వాక్ రావాలంటే శబ్దం ఉంది కాబట్టి సరస్వతి. అట్లే అగ్నితత్వాన్ని లక్ష్మీనారాయణలు అంటాం, పోషణకర్త, అధికారం. అదేవిధంగా వాయువు, ఆకాశతత్వాన్ని ఈశ్వరుడు అంటాం. ఇదంతా పంచభూతాల లోపలే ముగ్గురు. ఈ ముగ్గురే పరిపాలన చేస్తున్నారు. ఆ దేవతల్ని పైన వచ్చేసి పరమేశ్వరుడు, అంటే పార్వతీ పరమేశ్వరులు త్రిమూర్తులు ఉన్నారు పంచభూతాలలో. ఇంకా బయట నవగ్రహాలు, అష్టదిక్పాలకులు. వీళ్ళని మనం విగ్రహాలుగా పెట్టి పూజిస్తే ఆ విగ్రహంలో దైవత్వమే ఉంది, జీవుడు లేడు. విగ్రహంలో దేవుడే ఉంటాడు, శరీరంలో దేవుడు జీవుడు ఉన్నాడు. ఇక్కడ అగ్ని, జలం ఉంది. విగ్రహంలో ఏముంది, పంచలోహాలతో చేసిన ఏ విగ్రహంలో కూడా ఓన్లీ అగ్నే ఉంది. ఆ పరబ్రహ్మ పరమాణువుల రూపంలో విగ్రహంలో ఉన్నారు కాబట్టి విగ్రహంలో దేవుడే ఉన్నాడు అనేది మనం చూసుకుంటాం. విగ్రహారాధన చేస్తున్నాం.